నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. మనతో పాటు సీనియర్ పాత్రికేయులు అలాగే మన కొలీగ్ పాత్రికేయ గారు ఉన్నారు. ఆయనతో నిన్న జరిగిన పోలింగ్పై చిట్చాట్ చేద్దాం. నమస్తే పాత్రికేయ. నమస్తే ఫజల్ గారు. మనం నిన్న చూసాం, ఏపీలో అసలు ఓటర్లు ఉప్పెనల తల్లి వచ్చారు, ఎండని సైతం లెక్క చేయకుండా. రాజకీయ పార్టీల నేతలైతే ఎండలో పాపం భారీ ఎత్తునే తిరిగారు. వాళ్ళు దాదాపుగా 15-20 రోజులు కష్టపడ్డారు. నిన్న ఒక్కరోజు మాత్రం ఓటర్ అయితే ఎండకు భయపడకుండా లైన్లో నిలబడి ఓటేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా భారీ పోలింగ్ అయితే నమోదు. ఈ మధ్యకాలంలో ఇంత పోలింగ్ ఎప్పుడు లేదు. అవును, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈ స్థాయిలో పోలింగ్ జరిగిందని కొంతమంది చెబుతుంటే విన్నాను. ఆ తర్వాత 80 దాటం ఏంటండి, అసలు మామూలు విషయం కాదు ఇది. ఈ ఈ పోలింగ్ రేంజ్ ఇలా పెరగటం మీద కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అంటే మనం కనుక చూసుకున్నట్టే పాత్రికేయ గారు, 2014కి 19కి ఉన్న తేడా 1.68. ఓకే, పోలింగ్లో ఉన్న డిఫరెన్స్. అంటే అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఉన్న తేడా ఆ 1.68% వస్తేనే ఫలితాలు మొత్తం 151 + 23. ప్రతిపక్షం 151కి వెళ్ళిపోయింది, అధికార పక్షం 23 పడిపోయింది. ఇప్పుడు కనుక 79% ఏదో ఉంది 29లో 19లో, ఇప్పుడు 80 దాటేటట్టు ఉంది. దాన్ని బట్టి ఎలా ఫలితాలు ఉంటాయో మనం అంచనా వేసుకోవచ్చు. ఇంకా ఈ పోలింగ్ ఎంత జరిగింది క్లియర్ పిక్చర్ ఇంకా రాలా ఇప్పటి వరకు అయితే. అదే దాన్ని బట్టి చూస్తే 80+ అని స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, అంటే 2014కి 19కు ఉన్న పోలింగ్ పెరిగిన దానికంటే ఇప్పుడు మరింత పెరిగే అవకాశం ఉంది. అంటే రిజల్ట్ అనేది అసలు మామూలు తుఫాన్గా వచ్చుద్ది, ఏకపక్షంగా ఉంటుంది. ఓడిపోయి అంటే ప్రతిపక్షంలో ఉండే పార్టీ 20 సీట్లు దాడే అవకాశమే మనకు కనిపించడం లేదు. అంటే ఇప్పుడు ఒకటి అంటారండి, పోలింగ్ శాతం భారీగా పెరిగిందంటే అది అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వేవ్ అని అంటారు. చారిత్రక వాస్తవం అది. దాని విషయంలో మీరు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ మీరు అదే వాస్తవం అంటారా, ఇంకేమన్నా ఉందంటారా? మీకు ఎలా అంటే దీని గురించి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, సింపుల్గా మీకు 2019 ఎన్నికలు చూసినట్లయితే ఆ పోలింగ్ జరిగే సమయంలో పసుపు కుంకుమ పేరుతో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక 10,000 రూపాయలు వేశారు. అవును, చివరి వేశారు, పోలింగ్ ముందు వేశారు. అయితే భారీ ఎత్తున మహిళలు లైన్లలో నిలబడ్డారు. అంటే ఈ మహిళల పోలింగ్ అంతా నేను 10,000 వేశాను కాబట్టి ఈ పోలింగ్ వచ్చిన మహిళలంతా నా కోసమే అనుకున్నారు ఆయన. కానీ మనం చూసాం 23 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. సేమ్ సీన్ అక్కడ కట్ చేస్తే ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే ఎక్కడ ఏ ఊర్లో చూసుకున్నా మీరు పోలింగ్ బూత్ లో అసలు మహిళలు ఏం తల్లి వచ్చారండి పాత్రికేయ గారు, అసలు అర్థం కాల. 5 ఏళ్ళ నరకం పోగొట్టుకుందాం ఏడొచ్చు. అంటే మహిళలు ఇంత భారీ ఎత్తున తల్లి రావడానికి కారణాలు ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు, అటు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష కానీ. అంటే నాకేమనిపిస్తుంది అంటే మహిళలు ఇంత భారీ సంఖ్యలో ఎందుకు తల్లి వచ్చారు? వ్యతిరేకత, భయంకర వ్యతిరేకత అండి. అంటే అభివృద్ధి జరగల రాష్ట్రంలో. సెకండ్ ఏంటంటే ఆయన మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. బాగా విక్టిమ్స్ వాళ్ళే కదా, అమ్మఒడి హ్యాండ్ ఇచ్చాడు. మద్యపాన నిషేధంతో విక్టిమ్స్ అయ్యేది మహిళలు. ఈ రెండు బాగా మహిళలపై ప్రభావం చూపాయి. ఇంకోటి శాంతి భద్రతల సమస్య, మందు తాగిన వాడు ఎలాగూ జులుం చేసేది మహిళలపైనే. అంటే ఈ రీజన్ అయి ఉండొచ్చు మహిళలు ఇంత భారీ ఎత్తున తల్లి రావడానికి. ఒక మద్యమే కాదండి, ఏ రకంగా చూసినా కానీ వైసీపీ గవర్నమెంట్ నాశనమే చేసింది. ఇంకొక విషయం చెప్తాం, మహిళలు ఇంత భారీ ఎత్తున తల్లి రావడానికి ఇంకా రీజన్స్ ఏమై ఉంటాయంటే, మనం టీడీపీ కూటమి మేనిఫెస్టోలో కనుక చూసినట్లయితే మహిళలకు ఉచిత బస్సు అని ప్రకటించారు. అది కూడా బాగా పనిచేసి ఉంటుంది మహిళలు భారీ ఎత్తున తల్లి రావడానికి. తెలంగాణ కూడా సక్సెస్ అయిన పథకం అది. అవును. అలా తర్వాత 19 ఏళ్ళు దాటిన మహిళలకు 1,500 రూపాయలు ఇస్తారు అని చెప్పారు. అది కూడా అంటే కొత్త స్కీమ్ కాబట్టి మహిళలు లైన్ లో నిలబడడానికి అది కూడా ఒక రీజన్ ఉంటుంది. అమ్మఒడి మీరు ఇందాక అన్నట్టు అమ్మఒడి కూడా ఇంట్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఇస్తామన్నారు. అది కూడా ఒక రీజన్ ఉంటుంది. అంటే మహిళలు ఇంత భారీ ఎత్తున వచ్చి లైన్లో నిలబడ్డారు అంటే మహిళలకు కొంత ఆశ అనేది ఉంటుంది. కంపేర్ చేసుకుని వాళ్ళు టీడీపీ ఇస్తుంది కాబట్టి టీడీపీ కూటమిని గెలిపించడానికే. ఇందాక మీకు చెప్పాను చూడండి, 14కి 19కి 1.68 ఉంటేనే ఇంత తేడా ఉంది అంటే ఇప్పుడు 79కి ఎంత తేడా ఉండబోతుంది, అసలు ఫలితాలు ఎంత భయంకరంగా అంటే టీడీపీ కుటుంబకి అనుకూలంగా ఉంటాయో మనం ఒక అంచనా వేసుకోవచ్చు. అంటే ఇది ఏదో పథకం ప్రకటించారనో, డబ్బులు ఇస్తారనో, బస్సు ఫ్రీ అనో, ఇలాగా ఏదో ఆశించి ఏదో వస్తుందని చెప్పేసి మహిళలు వచ్చారు నేను అనుకోవట్లేదండి. ఓకే,
ఆ యాంగిల్ ఒక ఉంటే ఉండొచ్చేమో 25% ఉండొచ్చేమో కానీ ఓకే ఎక్కువ శాతం జగన్ పాలన మీద వ్యతిరేకతే మహిళల్ని పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా చేసిందని నేను ఫీల్ అవుతున్నా. అంటే వాళ్ళ పైన ఈ సునీత షర్మిల ప్రభావం ఉండొచ్చా? అవును, కంపల్సరీగా. చక్కగా ఒక మర్డర్ చేసి పారేసి బాబాయిని అసలు చంద్రబాబు నాయుడు అధికారులు ఉన్నప్పుడు సిబిఐ కావాలని ముత్తుకొని అతను చక్కగా ఆ కేసుని తేల్చి పారేసి సిబిఐ వచ్చిన కానీ తిరగొట్టి ఏమంటే ప్రపంచంలో ఏమైనా జరిగిందా, దేశంలో ఏమైనా జరిగిందా? సిబిఐ వాళ్ళు వచ్చి ఒక అరెస్ట్ చేయడానికి వచ్చేసి అరెస్ట్ చేయకుండా వెళ్ళిపోవడం ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా? మన రాష్ట్రం జరిగింది. ఈ దుర్మార్గాలను చూశారండి. ఇదంతా చూసి బాబోయ్ ఈ 5 ఏళ్లకి ఇంత చేశాడు, ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే పరిస్థితి ఏంటి అని ఒక భయం పట్టుకుంది సార్ జనంలో, ముఖ్యంగా మహిళల్లో పట్టుకుందండి. ఇది ఈ పరిపాలన ఈ 5 ఏళ్లకో ఇంకొక 5 ఏళ్ళకో కాదండి, జనరేషన్స్ పాడైపోయే ప్రమాదం ఉంది. ఆ కోణంలో ఆలోచించి ఇలాగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు వేయడం కోసం ఇలాగా బారులు తీరారని నేను అనుకుంటున్నాను. అది నాకు తెలిసిన విశ్లేషణ. ఓకే, నిన్న జరిగిన పోలింగ్ సరళి చూస్తే నాకు ఒక ఆసక్తికరమైన అంశం కనిపించిందండి. జనరల్గా మాట్లాడుకునేటప్పుడు ఏమంటారు, వాడుక భాషలో తరిమేశారంటారు. అవును, వాడుక భాషలో అంటారు. రియల్ గా చూస్తే తెనాలి ఎమ్మెల్యేని ఓటర్ కొట్టడం అంటే అసలు ఇలాంటి సంఘటనలు 5-6 చోట్ల జరిగినాయి. ఎమ్మెల్యేని ఓటర్ పంపడం అనేది సత్యనపల్లి అంబటరాంబ పరిస్థితి కూడా అదే కదండి. ఓటర్లు తరిమారండి. అవును, అసలు జనాల దృష్టిలో విలువ పోగొట్టున్నారండి వీళ్ళందరూ. కొట్టడాలు, రాళ్లతో తరిమేయడాలు, అతను అరుదైన సన్నివేశాలు మనం ఒక ఎమ్మెల్యే ఎప్పుడు లేని విధంగా చూసాం. ఒక ఎమ్మెల్యే అయితే రాయవరా అంటున్నాడు. వల్లభనేని వంశీ అయితే ఎవరు పోలీసులు ఆపుతున్నారు, కొంతమంది మనుషులు ఆపుతుంటే పరిగెత్తుకుంటూ ఒక వీధి రోడ్డులాగా రోడ్డు మీద పరిగెత్తడం ఏంటండి? ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆల్రెడీ ఎమ్మెల్యే పోటీ చేస్తూ వీళ్ళ ప్రజాస్వామ్యాన్ని కాపాడేది. వల్లభనేని వంశీ రోడ్డు మీద పరిగెడుతూ వాళ్ళంతా ఆపుతుంటే ఏదో వీధి దొమ్మిలాగా నెట్టుకుంటూ అవతలకు నెట్టేస్తూ అరే ఆ రాయల ఎవరా అంటున్నాడు. ఓకే, అంటే రాయి చేసి కొట్టేద్దాం నేనా అంటే కొట్టడమే స్టేషన్ ఆ లెవెల్లో ఉంది. పతనావస్థలో ఏదన్నా చేస్తే మళ్ళీ ఏమన్నా వస్తామేమో అన్నాక దీన్ని దింపుడు కళ్ళే ఆశ అంటారు అన్నమాట. మీరు ఇంకో విషయం చూసారా, రోజా మాట్లాడుతూ ఏమంటారంటే నాకు పార్టీ వాళ్ళే ఓడిస్తున్నారు అంటే ఇదంతా ముందు ప్లాన్ అండి. ఇప్పుడు ఆమె నగర నియోజకవర్గాన్ని ఎంత నాశనం చేయొచ్చు అంత చేసేసిందండి. ఓకే, ఈ 10 ఏళ్లలో 2 టర్మ్స్ గెలిచింది ఆమె. 10 ఏళ్లలో నగరాన్ని నాశనం పెట్టించిందండి. బట్ ఈ ఒకటే కాదు, వాళ్ళ బ్రదర్స్ రోజా అండ్ బ్రదర్స్ నగరాన్ని నాశనం. ఈ ఊరికే రోజే ఎమ్మెల్యే అండి, అక్కడ అధికారం అంతా బ్రదర్స్దే. అవును, 10 ఏళ్లలో నగరం నాశనం అయిపోయిందండి. ఫిక్స్ అయిపోయి తెలిసిపోయింది ఈసారి గెలిచే అవకాశం లేదు. 2 రీజన్స్తో ఓడిపోయింది ఆమె, ఓడిపోబోతోంది. ఏంటంటే ఒకటి నగరాన్ని నాశనం చేయడం, ఒకటి నోరు వేసుకుని చంద్రబాబు మీద పడటం ఒకటి. ఈ 2 కారణాలతో రోజాని చరిత్ర క్లోజ్ అయిపోతుంది అక్కడ. దానికి ఏం చేస్తుంది ఆమె, ముందుగానే కవరింగ్ అనమాట. కవరింగ్ ఏంటని, మా పార్టీ వాళ్ళే ఓడించారు నన్ను, మా పార్టీ వాళ్ళే కుట్ర చేసి ఓడించారు, నేను చాలా చాలా మంచి నాయకురాల్ని, జనాల్లో వ్యతిరేకత లేదు, నేనే మా వాళ్ళే ఓడించారు అని ముందుగానే రికార్డ్ వేసి ఏం చేస్తుంది అంటే రేపు ఓడిపోయాక ఏం చెప్తుంది, నేను ఓడిపోవడానికి తెలుగుదేశం కారణం కాదు, ప్రజల కారణం కాదు, మా పార్టీ వాళ్ళు అనే ఒక ముందస్తు కవరింగ్ అనమాట అది. ఓకే, ఏపీలో దాదాపుగా 155 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. దాదాపుగా పురుషులతో కంపేర్ చేస్తే మనకు 7 లక్షల పైచిలకు ఓటర్లు ఎక్కువ ఉన్నారు. అంటే కీరోలు అనమాట. ఇప్పుడు మహిళలు ఎవరికి ఓటేస్తే వాళ్ళదే అధికారం, ఇక్కడ కూడా పెత్తనం వాళ్ళదే. హైదరాబాద్ నుంచే కొన్ని వేల మంది, లక్షల మంది వెళ్ళారండి ఓటు వేయడానికి. లేడీస్, ఉద్యోగాలు చేసే లేడీస్ అంతా వెళ్ళారు. అవును, హైదరాబాదే కాదు, గల్ఫ్ దేశాల నుంచి, అమెరికా, కెనడా, యూరోప్ నుంచి కూడా చాలా మంది కసిగా వచ్చి గన్నవరం విమానాశ్రయం అంతా కిటకిటలాడింది. అవును, 3 రోజుల పాటు వస్తూనే ఉన్నారంట. అవును, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అదే ఉంటుంది. అంటే ఒక దుర్మార్గమైన పాలన అంతం చేయడం కోసం అందరూ ఒక మాట ఒక ఉద్యమంలాగా చేపట్టారండి. ఇది ఒక ఉద్యమం అండి, ఒక ఉద్యమం జరిగింది. ఇది నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వాతంత్రోద్యమంగా నేను ఫీల్ అవుతున్నా. ఇప్పుడు గ్రామీణ ఓటర్ల స్పందన ఎలా అనిపించిందండి మీకు? గ్రామీణ ఓటర్లు డెఫినెట్గా తెలుగుదేశం వైపు ఉంటారండి. ఓకే, రీజన్ ఏంటంటే చంద్రబాబు మీద నమ్మకం. ఒకసారి ఏదో జరిగింది, తప్పు పొరపాటు ఎవరి వైపు ఉందో కానీ మొత్తానికి
ఒక చంద్రబాబు నాయుడు ఓడిపోవడం జరిగిందండి. మళ్ళీ ఆ పొరపాటు జరగకూడదు. వీళ్ళ పరిపాలన చూశారు కదండి, మొత్తం దోచుకోవడమే కదా. దోచుకోవడం దౌర్జన్యం తప్ప ఇంకొకటి లేదు. మళ్ళీ జగన్ అంత కాన్ఫిడెన్స్గా నా పాలన నచ్చితేనే, నా పథకాలు నచ్చితేనే ఓటు వేయండి అంటూ ఆయన ప్రచారం చేసుకుంటూ వెళ్ళాడు కదా, దానికి ప్రజల రియాక్ట్ ఎలా ఉంది అనుకుంటున్నారు? రివర్స్ అయిందిగా. మీ పాలన నచ్చలేదు, ఓకే, అందుకే మేము రివర్స్ ఓటు వేస్తున్నాం. ఓకే, ఇదే జగన్ అన్నాడు కదండి, ఏమన్నాడు, మద్యపానం నిషేధం చేయకపోతే నాకు ఓటు వేయొద్దు అన్నాడు. మద్యపాన నిషేధం చేయలే, ఇంకా పెంచాడు, దిక్కుమాల బ్రాండ్స్ అని తెచ్చాడు. భూములు ఎంత కామెడీ అండి. ప్రపంచంలో దేశంలో ఎక్కడ ఉన్నాయి ఆ బ్రాండ్స్? అసలు ఎంతమంది చచ్చిపోయారండి, ఎంతమంది అండి బాబు, పేగులు కాలిపోయి చచ్చిపోయారండి జనాలు ఆ బ్రాండ్స్ తాగి. మన పెమ్మసాని గారు వాటి మీద దాన్ని ఏమంటారు ల్యాబ్లో టెస్ట్ చేశారు, దేంట్లో ఆల్కహాల్ లేదట. ఓకే, ఆల్కహాల్ అనేది లేదు, మొత్తం కెమికల్ మత్తు తెచ్చే కెమికల్. ఇంతకంటే ఘోరం ఏముంటుందండి? ఇదే పరిపాలన? నీకు డబ్బుల కోసమా? పేదవాడు పొద్దునంతా కష్టపడి పనిచేసి సాయంత్రం ఒక వాటర్ తాగేది పడుకుంటాడు, ఆడికేదో విశ్రాంతి, అది దాన్ని కూడా నాశనం చేసావా? అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న తాగుబోతులు ఎవరు ఒక్క ఓటు కూడా వేసి ఉండరండి. దేనికంటే మనం చూస్తే ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ఏడాదికి 24,000 కోట్ల లాభం వస్తుంది. అంటే ఈ తాగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది. ఇప్పుడు గతంలో అయితే వాళ్ళ ఖర్చు 6,000 కోట్లు అయ్యేది. చంద్రబాబు పాలనలో ఏడాదికి వచ్చే ఇన్కమ్ 6,000 కోట్లు. వైఎస్ పాలన వచ్చేసరికి ఏమైందంటే 24,000 కోట్లకు పెరిగింది. అంత 60 రూపాయలది 300 చేస్తే కాకుండా ఉంటుందా? ఇప్పుడు ఆ ఓటర్లంతా ఇప్పుడు ఎవరెవరు దూరమయ్యారంటే ముందుగా చూసుకుంటే మనం తాగే వాళ్ళంతా తాగోతులు అంటే మళ్ళీ తప్ప అనిపిస్తారేమో కానీ వీళ్ళంతా వైసీపీ పార్టీకి ఓటేయలేదు. ముందుగా పిలుస్తారు కదా మందుబాబులని, మందుబాబులే మందేశారండి. ఈ జగన్ వైసీపీ పరిపాలన ఒక పెద్ద క్యాన్సర్ లాంటి వ్యాధికి మందుబాబులే మందేశారు ఓటు ద్వారా. తాగటం తప్పు అని అనలేమండి, అదొక తరతరాలుగా తాగడం సంస్కృతి, అది దాన్ని అంటే అతిగా తాగకూడదు. పరిస్థితిని బట్టి మందు తాగడం తప్పు కాదు, అధికారికమే. వాళ్ళని మందుబాబులను తాగుబోతులు అంటాం కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు మహిళలు ఎందుకు దూరం అయ్యారు అనేది మనం మాట్లాడుకున్నాం. అలాగే సెకండ్ మందుబాబులు పార్టీకి ఓటేయలేదు. మూడవది మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎంత అసహనం వ్యతిరేకత ఉంది అంటే పోస్టల్ బ్యాలెట్ 90% వచ్చిందంటండి. అవును, దేనికంటే ఒక్కొక్క ఉద్యోగికి వాళ్ళు మాట్లాడుతుంటే చెప్తారు 3 లక్షల రూపాయలు బకాయి పడి ఉందంట ప్రభుత్వం. ఆ కసి వాళ్ళు ఓట్ల రూపంలో అంటే పోస్టల్ బ్యాలెట్ రూపంలో చూపించారు. వాళ్ళ మంచి చేసుకుంటే అంటే జగన్ గారు పెద్ద ప్లాన్ వేశారు కదా. పోలింగ్ రోజు ఉదయాన్నే 7 గంటలకి అందరు అకౌంట్స్లో వాళ్ళకేవో కొన్ని బకాయిలు ఉంటాయి కదండి. అవును, పెన్షనర్లకు కూడా ఉన్నాయి కొన్ని బకాయిల్స్ అన్ని పడిపోయాయి సార్ అకౌంట్స్లో. అంటే మంచి చేసుకోవడం కోసం. ఓకే, అది ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందండి? ఏముండదండి, సేమ్ అప్పుడు పసుపు కుంకుమ ఉండదండి. అప్పుడు పసుపు కుంకుమ ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో ఇప్పుడు కూడా ఇది కూడా అప్పుడు పసుపు కుంకుమ ఎలాంటి రిజల్ట్స్ వచ్చిందో ఇప్పుడు జగన్ అందరిని చావగొట్టి గాయాలు చేసి పోలింగ్ ముందు రోజు పసుపు రాస్తే ఏమవుతుందండి? అదే అవుతుందండి. ఓకే, మొత్తం చావగొట్టింది మీరే, పసుపు రాస్తుంది మీరే. చూడండి న్యాయమా? అన్ని గాయాలు మీరే చేశారు, పోలింగ్ రోజు పసుపు రాస్తున్నారు. ఎందుకు అనుకూలంగా ఓటేస్తారండి? తెలియదా? అవును, ఇంతకుముందు అనుభవాలు మర్చిపోతారా? ఓకే, దాదాపుగా రాష్ట్రంలో మనం చూసుకుంటే 66 లక్షల మంది పెన్షన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ పెన్షన్కు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి వైసీపీ మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే ఆ 3,000 రూపాయలు ఇస్తామన్నారు. టీడీపీ కూడా మేనిఫెస్టోలో ఏం చెప్పింది, ఇమీడియట్గా ఈ 2 నెలల బకాయిలు కూడా వేసి నెలకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు. జనరల్గా మనం చూసుకుంటే మనిషి సైకాలజీ, పెద్దవాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే మనం ఎంతకాలం రేపు ఆశ ఉండదు వాళ్ళకి, ఈ నెల మీదే ఆశ పెట్టుకుంటారు. మనం జనరల్గా సైకాలజీ చూస్తే ఈ నెల మనకి ఎంత వస్తుంది అనేది ఆ లెక్కన చూసుకున్న ఆ 66,000 మందిలో మెజార్టీగా కూటమి వైపే మొగ్గు చూపారని ఆ ఎన్నికల పోలింగ్ సరళి కనుక మనం చూసుకున్నట్లయితే అది అర్థమవుతుంది అనుకోవచ్చా? అంతేనండి. ఓకే, అట్లాగే ఈ మేనిఫెస్టోలో పథకాలు, ఆ లెక్కలు ఇవన్నీ గ్రామీణ ప్రజలు పెద్ద పట్టించుకోరండి, వాళ్ళకి తెలియదు కూడా. ఏదో అంటారు ఈ మేనిఫెస్టోలో ఎవరు చదువుతారండి? మేనిఫెస్టో ఎవరు పెద్ద పెద్ద ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళే మేనిఫెస్టోలో మొత్తం తిరగారండి.
గ్రామీణ ప్రజలు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి ఒక ముద్దు గుర్తండి. ఇతను ఇలా చేశాడు, ఇతను ఇలా చేశాడు, ఇతను ఇలా చేస్తాడు, ఇతను ఇలా మోసం చేశాడు, ఇతను మనకు మేలు చేస్తాడు అని వాళ్ళు ఒక ఆ గుర్తు పెట్టుకుంటారు తప్ప, ఆ ఆలోచన ఉంటుంది తప్ప మేనిఫెస్టోలో ఏమి ఇచ్చారు, మేనిఫెస్టో అది ఇచ్చారా, ఇది పెద్దగా ఆలోచించని నేను అనుకుంటున్నాను సార్. ఈ మేనిఫెస్టోల ప్రభావం గ్రామీణ ప్రాంతాల ప్రజల మీద ఏముండదండి. వీళ్ళు ఇతను మనకి కరెక్ట్ కాదు, ఇతను కరెక్టు అనే ఉద్దేశంకి వచ్చాక ఓటేస్తారండి. మేనిఫెస్టో ప్రభావం అంత ఉంటుంది అనుకుంటున్నాను నేను. మీ అభిప్రాయం? నాకు ఒక విషయం చెప్పండి సార్ పాత్రికేయ గారు, ఇప్పుడు ఏపీలో ఎన్నికలు అయిపోయాయి. ఈ ఎన్నికల్లో కీలకమైన అంశం, ఇప్పుడు ఓటేసేవాడికి ఏదో ఒకటి స్కేల్ పట్టుకుంటాడు కదా, అసలు ఓటర్ అనేవాడు ఏపీలో ఓటర్లు అంటే బాగా చైతన్యవంతమైన ఓటర్లు. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే అమరావతి విషయం ఎక్కడ ఏం ప్రచారంలోకి రాలేదు. అమరావతి అమరావతి విషయం, 3 రాజధానుల విషయం ఎక్కడ ప్రచారంలోకి రాలేదు. చంద్రబాబు అరెస్ట్ విషయం అంతగా ప్రచారంలోకి రాలేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అంతగా ప్రచారంలోకి రాలేదు. విభజన హామీలు అంతగా ప్రచారంలోకి రాలేదు. ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే బాగానే కనిపించింది, ఈ పథకాలు కనిపించాయి. అసలు దేన్ని బేస్ చేసుకుని నిన్న జరిగిన పోలింగ్ జరిగింది? ఓటర్ దేనికి ప్రాధాన్యత ఇచ్చాడని మీరు అనుకుంటున్నారు? అవినీతి అరాచకం ఉండకూడదని ప్రాధాన్యత ఇచ్చాడు అనుకుంటున్నాను నేనైతే. ఈ అవినీతి, ఇంత దారుణమైన అవినీతి ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి. ఓకే, ఇసుక దగ్గర మొదలు పెట్టాడండి జగన్. ఇసుక దగ్గర మొదలుపెట్టి అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక ఎక్కడ దాకా వెళ్ళిపోయాడండి అవినీతి విషయంలో జగన్ ప్రభుత్వం. ఇంకా అరాచకాలు అంటారా, చూస్తున్నారు కదా. ఆయన ఎమ్మెల్సీ డెడ్ బాడీలు హోమ్ డెలివరీ ఇవ్వటం, బాబాయ్ మర్డర్ అని, బాబాయ్ మర్డర్ ముందు జరిగింది అనుకోండి, వాళ్ళు నేను పరిచయం మర్చిపోయా, బాబాయ్ మర్డర్ కూడా ఉంది, తర్వాత గుల్కరాయ్ దాడి ఉంది. ఏ అంశాలు ప్రాధాన్యతకు వచ్చాయి? అవినీతి అరాచకం, అవినీతి చేస్తారు, అరాచకం చేస్తారు, మేము మంచోళ్ళు అంటారు. ఇది 5 ఏళ్ళ నుంచి చూశారండి. వద్దు అంటే జగన్ యాంటీ జగన్ ఇదేనా కీలకం? అంతే కదా. ఓకే, అంతే. పథకాలు అవన్నీ ఏం రాలేదు. మొన్న ఎవరో ఒక పెద్ద మనిషి విశ్లేషిస్తున్నాడండి, జగన్ వ్యతిరేకత ఓటు ఎక్కువ ఉంది తప్ప చంద్రబాబు అనుకూలం. ఇప్పుడు చంద్రబాబు అనుకూలం, జగన్ వ్యతిరేకత అనేది 100% అయితే, అందులో చంద్రబాబు అనుకూలం 40 అయితే జగన్ వ్యతిరేకత 60 అంటున్నారు ఆయన. ఓకే, అంటే జగన్ వ్యతిరేకత ఇక్కడ ఎక్కువ కీలకమైందండి. అంటే ఇప్పుడు ఈ జరిగిన ఎన్నికలు ఏంటంటే జగన్ వర్సెస్ జగన్ యాంటీ జగన్, అంతే. అలా ఈ నిన్నటి పోలింగ్ జరిగింది. ఓటర్లు అలా స్పందించారు. పైగా అంటే ఇది దాంతోపాటు కొన్ని స్థానిక విషయాలు కూడా ఉంటాయండి. ఓకే, లోకల్గా ప్రతి ఎమ్మెల్యే అసలు దోచుకోవడం ఒకటి, రివర్స్ అండి, జనాల మీద రివర్స్, నోరెత్తడానికి లేదు. ఈ 5 ఏళ్ళు ఒక ఉక్కిరి బిక్కిరి హిట్లర్ పాలనలాగా నడిచిందండి. ఇంకా చాలు బాబోయ్ అని ఫిక్స్ అయ్యారండి, అందువల్ల రియాక్ట్ అయ్యారండి. ఒక జగన్ అని అనక్కర్లేదండి, జగన్ ఆశీస్సులతో ఎమ్మెల్యేలు చేసే అరాచకాలన్నీ కూడా వర్కౌట్ అవుతాయండి. లోకల్ కారణాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు జగన్ పార్టీలో అందరూ ఓడిపోతారు అంటలేదే, అందులో కూడా మంచి వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు, వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు తెలుగుదేశం పరిపాలన కావచ్చు, తెలుగుదేశాన్ని కావచ్చు, చంద్రబాబుని కావచ్చు, మీరు గమనించండి ఒకటి, ఒక 5-6 నోటి దురుసున్న వాళ్ళు తప్ప మిగతా వైసీపీ ఎమ్మెల్యేలే ఎప్పుడు ఇట్లా ఇంత దారుణంగా తిట్టడం కానీ అంత విమర్శించడం కానీ చేయట్లేదు. వాళ్ళు లోకల్గానే ఉన్నారు తప్ప, లోకల్ విషయాల మీద స్పందిస్తూ ఉన్నారు తప్ప, కొంతమంది లాగా రోజాలాగా, వల్లభనేని వంశీలాగా, కొడాలి నానిలాగా, ఆ కోడిగుడ్డు మినిస్టర్ లాగా ఇలా ఎవరు నోరు పారేసుకోలేదండి. వీళ్ళ దరిద్రం ఏంటంటే వీళ్ళ ప్రభావం పడి కొంతమంది ఓడిపోతున్నారు తప్ప చాలామంది ఈ దుర్మార్గం చూడలేక ఉన్నారండి తప్పనిసరి పరిస్థితుల్లో. అచ్చా, ఈ పిఠాపురం కానీ, మంగళగిరి కానీ, హిందూపూర్, కుప్పం ఇవి బాగా చర్చకు వచ్చాయి. దీని మీద నేను అనుకున్న 1000 కోట్ల బెట్టింగ్లు కూడా జరిగాయి, అవుతుంది, ఇప్పటికీ జరుగుతున్నాయి. ఎలా ఉందండి అక్కడ? బూకీలు కూడా దిగారంట. అసలు ఒకటికి 30 రూపాయలు అన్నట్టు, 1 రూపాయికి 30 రూపాయలు అంటూ, లక్షకు 30 లక్షలు. కుప్పాన్ని ఎవరు కదిలించలేరండి. ఏమండి, పులివెందులే డౌట్గా ఉంది ఇప్పుడు నాకు. ఓకే, ఈరోజు పోలింగ్ అయిపోయిన తర్వాత బీటెక్ రవి చాలా కాన్ఫిడెన్స్తో, చాలా అసలు ఉత్సాహంతో నేను గెలవబోతున్నాను అని ప్రకటించారండి. అవును, ఏమండి, అంటే కొంతమంది వినేవాళ్ళకి కామెడీ అనిపించచ్చేమో, జగన్ ఎవరు ఓడిస్తారా అని చెప్పలేమండి. చెప్పలేము. రేవంత్ రెడ్డి ఓడిపోలేదా? కేసీఆర్ ఓడిపోలేదా? అవును, జగన్ కూడా ఓడిపోతాడేమో.
అంటే ఇప్పుడు జగన్ వేవ్లో 2019లోనే హిందూపురంకి కుప్పంకి ఏం కాలేదు, అవును అంత వేవ్లోనే. అవునవును. ఇప్పుడు ఏదో అయిద్దనడం అది పక్కన పెట్టేస్తే ఇంకా మిగతా కుప్పంలో చంద్రబాబు ఓటమని అనుకోవడమే ఒక కళ అండి. అది అదే అయ్యే పని కాదు. జగన్ వేవ్లోనే గెలిచారు అక్కడ, కాబట్టి ఆ రెండు సేఫ్. ఇక మిగిలినవి మంగళగిరి, పిఠాపురం. ఇక్కడ ఎలా ఉందని టాక్ ఉంది, మీకున్న సమాచారం ఏంటి? ఏమంటే మంగళగిరిలో లోకేష్ గెలవడం అనేది ఒక అనివార్యమైన విషయం అండి. మంగళగిరి అతన్ని రామకృష్ణారెడ్డిని గెలిపించింది ఏం చేశారు, రాజధానినే తరలించారు ఆ ప్రాంతం నుంచి. అంతకంటే ద్రోహం ఉంటుందా? పోలింగ్ ముందు రోజు కూడా జగన్ ఏమన్నాడండి, నేను వైజాగ్గే ఉంటా రాజధాని నాకు అన్నప్పుడు వీళ్ళు ఎందుకు వైసీపీ కొట్టేస్తారండి? చిన్న లాజిక్ అది. అసలు ఈ గుంటూరు, కృష్ణా ఈ జిల్లాల్లో వైసీపీ పోటీ చేయడం అంత అమాయకత్వ పని ఇంకోటి లేదండి. అసలు వాళ్ళకి ఎందుకు ఓటు వేయాలండి? వాళ్ళకి ఎందుకు ఓటు వేయాలి? ఈ ప్రాంతం మొత్తం సర్వనాశనం చేసి పారేసి రైతులు 1600 రోజులుగా ఇట్లా పోరాటం చేస్తుంటే కనీసం పరామర్శించకపోగా వాళ్ళ మీద అటాకులు చేసి, దాడులు చేసి, వాళ్ళ మీద రకరకాల ప్రచారాలు చేసి లేడీస్ని కూడా కొట్టిన ఈ గవర్నమెంట్ అక్కడ ఎందుకు వస్తుంది? అసలు అక్కడ పోటీ చేయడం ఏంటి వీళ్ళు? ఎంత దుర్మార్గం అంటే, దుర్మార్గం అమాయకత్వం. అక్కడ పోటీ చేయడం అమాయకత్వం అండి అని అనుకుంటున్నాను. కాబట్టి లోకేష్ విజయం కూడా ఫిక్స్ అండి, కన్ఫర్మ్ అది. ఓకే, అది. తర్వాత పిఠాపురం గెలుస్తారు, నో డౌట్ అందులో. ఓకే, ఒక్క విషయం చెప్పండి నాకు. ఇప్పుడు ఏపీ అంటేనే కులాల సమరం, అది ఓపెన్ సీక్రెట్, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఇక్కడ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు కమ్మ వర్సెస్ రెడ్డి అనేది ఇప్పుడు యాడ్ ఏమైంది, కాపు కులం. ఓట్ల ట్రాన్స్ఫర్ అనేది అది చాలా కీలకం. ఓట్ల ట్రాన్స్ఫర్ కనుక జరిగితే బంపర్ మెజార్టీతో టీడీపీ కూటమి గెలుస్తుంది. ఒకవేళ ఓట్ ట్రాన్స్ఫర్ జరగకపోతే ఇప్పుడు వైసీపీ అనేది ఏంటంటే, మనం చూసాం ముద్రగడ తన ఇంటి పేరు కూడా మార్చుకుంటున్నాడు అక్కడ గెలిస్తే. అంటే మార్చుకుంటా అంటే ఎలా అంటే ఎత్తులు పై ఎత్తులు సహజం, రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళు రాజకీయాలు చేయడానికి వచ్చారు, రాజకీయాలు చేస్తారు, దాన్ని మనం తప్పుపట్టలేము. అంటే ఈ సమరంలో కురుక్షేత్ర సమరం అని కూడా అనుకున్నారు. ఎలా జరిగింది అనుకోవచ్చు ఈ సమరాన్ని, మీరు ఎలా విశ్లేషించారు? ముద్రగడ మాటలు ఓట్ ట్రాన్స్ఫర్ అయిందా? డెఫినెట్గా. ఇప్పుడు అంతకుముందు జగన్కు వచ్చిన కొద్దిగా మెజారిటీ ఏదైతే ఉందో అది ఈ కులాల నుంచి ఇది షిఫ్ట్ అయిందేనండి. ఇప్పుడు ఆ కులాలన్నీ ఇప్పుడు కాపు ఓట్లన్నీ మొత్తం గంపగుత్తగా కూటమికి పడ్డాయి. క్రిస్టియన్స్ కూడా మారిపోయారు సార్, రెడ్డీస్ మారిపోయారు సార్. చూసాం నెల్లూరులో పెద్ద రెడ్డి అంతా మారిపోయారండి. ఇప్పుడు ఈ సోషల్ ఇంజనీరింగ్ పేరుతో జగన్మోహన్ రెడ్డి బీసీ ఓట్ బ్యాంక్ని మ్యాక్సిమం తన ఖాతాలకు లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే కీలకంగా అంటే ట్రెడిషనల్గా కమ్మ అభ్యర్థులకి ఇచ్చే క్యాండిడేట్ల దగ్గర కూడా ఇతను బీసీలకు పెట్టారు కొన్ని చోట్ల, చాలా చోట్ల. దాని ఎఫెక్ట్ ఎలా ఉండవచ్చు? అదేం ఉండదండి నేను అనుకోవటం. అది పెద్దగా బీసీలకి ఏదో న్యాయం చేశారని నేనైతే అనుకోవట్లా. మొత్తం రెడ్డి సామ్రాజ్యంలో అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో అంటారు చూసారా, మొక్కుబడి వ్యవహారంలాగా బీసీలకు వచ్చింది తప్ప బీసీల మీద ప్రేమ లేదు. ఈ మధ్య ఆయన వచ్చిన 5 కాలంలో బీసీలకు ఏం చేశారండి? ఏం చేయలే. ఏమీ చేయకుండా ఓడిపోయే సీట్లు బీసీలకు ఇచ్చి ఏంటండి? అది గెలిచే సీట్లు డెఫినెట్ రెడ్లకి ఇచ్చేవాళ్ళండి. ఓడిపోయే సీట్లు కాబట్టి సర్లే తోసే బీసీలకి, అట్లా అయింది తప్ప దానివల్ల ఏమి జగన్కి బీసీలు టీడీపీ ఓటు బ్యాంక్ ఏం కట్ కాదు అంటారు. బీసీలు అంటేనే టీడీపీ పార్టీ అనుకునే దాంట్లో ఈయన మాక్సిమం షేర్ తీసుకోవడానికి ఏం ప్రభావం లేదండి. ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే చాలా మందికి ఇచ్చారని అలా ఏం లేదండి. ఓకే, అంటే టోటల్ గా మనం చూసుకున్నట్లయితే జగన్ ఒంటరివాడు అయిపోయాడు. మొత్తం కూటమి బంపర్ మెజార్టీతో జగన్ పాట పాడుకోవాలండి. పాత సినిమా పాట చూసారా, ఒంటరిని అయిపోయానికి ఇంటికి ఏమని పోను అన్నట్టుగా ఇప్పుడు ఒంటరి అయిపోయాను లండన్ ఏమని పోను అని ఆలోచించుకోవాలండి. ఇక లండన్ పోయి తిరిగి వస్తా లేదన్న పరిస్థితి. అంటే జనాలు అట్లా ఊహిస్తారు కదా, లండన్ పోయి తిరిగి వస్తాడు, మళ్ళీ ఇక్కడ జైలు శిక్ష అనిపించాలి కదా. కాబట్టి ఒంటరిగానే ఉన్నాడండి, ఇంకా ఒంటరి అయిపోయాడండి. కుటుంబం లేదు, ఓటర్లు లేదు. ఏదో కొన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తే రావచ్చేమో, వాటితో పోరాటం చేస్తాడా, ఏం చేస్తాడో ఇంకా ఆయన ఇష్టం అండి. ఇప్పుడు కుటుంబంతో పాటు అధికారం కూడా పోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి.